అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాక్ ఎప్పుడు ప్రతిసారి నేను మాట్లాడుతుంటాను. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే ప్లాట్స్, ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే. ఎప్పుడు మనకి హాట్ టాపిక్‌గా వచ్చేది ఇటు శ్రీశైలం హైవే, ఇటు ముంబై హైవే అండ్ బెంగుళూరు హైవే అండి. సో, గత 1.5 ఇయర్ నుంచి ఈ హైవేస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 1.5 ఇయర్‌లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి మనకి ఈ ఏరియాస్‌లో చెప్పబోతున్నాను. అదేవిధంగా అప్పుడు ప్రైజెస్ ఎంతున్నాయి, ఇప్పుడు ప్రైజెస్ ఎంతవరకు హైక్ అయ్యాయి అనేది కూడా చెప్పబోతున్నానండి. సో, బేసిక్‌గా శ్రీశైలం హైవే అనేది ఎప్పుడు హైప్ ఉండేదండి బాగా. ఒకప్పుడు అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇటు ఎగ్జిట్ 14 శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ వరకు చాలా లేఅవుట్స్ వేయడం జరిగిందండి. ఒకప్పుడు 10,000, 12,000 ఆ రేంజ్లో కొన్నారు ప్లాట్స్. తుక్కుగూడ ఆ ఏరియాస్లో, కొత్తూరు, సో అమంగల్. సో బాగా రిటర్న్స్ వచ్చాయండి హానెస్ట్లీ. అంటే మార్కెట్కి ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ఇండస్ట్రీ వస్తుందా లేదా అది పక్కన పెడితే ఈ ఏరియా బాగా డెవలప్ అయిందండి. నాకు తెలిసి ఒక కస్టమరు ఈ తుక్కుగూడలో దాదాపుగా 12,000 రూపాయలకి ఒక ప్రాపర్టీ కొన్నారండి. ఈరోజు అది 40,000 రూపాయలండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016 ఆర్ 17 ఆ మధ్యలో కొన్నారాయన. సో 12,000 నుంచి 40,000 అంటే ఆల్మోస్ట్ 350 టైమ్స్ అప్రిషియేట్ అయ్యిందండి. సో ఇట్స్ రియల్లీ అ గుడ్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ముంబై హైవే అంటే మనకి ఎక్కువగా ఇటు గుర్తొచ్చేది ఇటు పటాన్చెరు, ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారము, ఇటు సంగారెడ్డి, నెక్స్ట్ సదాశివపేట, జహీరాబాదు. ఈ లొకేషన్స్ బాగా అంటే గత 10-15 ఇయర్స్ నుంచి లేఅవుట్స్ 1 బై 1 వస్తూనే ఉన్నాయండి. అదేవిధంగా రేట్స్ బాగా పెరిగాయండి. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ 3,000-4,000కి ప్లాట్ దొరికేదండి పర్ స్క్వేర్ యార్డ్. అదే ఈరోజు కొనాలి అంటే ఈ ఏరియాస్లో ఎక్కడైనా మినిమం 20,000 పెట్టవలసి వస్తుందండి. 20,000 లేనిది మనకి ప్లాట్ ఎక్కడ దొరకటం లేదు పర్ స్క్వేర్ యార్డ్ అండి. అంటే నేను చెప్తుంది ఎప్పుడైనా ఏ ప్రైస్ గురించి మాట్లాడినా ఇది హైవే నుంచి ఇటు 1.5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి. మీరు కిలోమీటర్‌న్నర దాటి ముందుకెళ్తే ప్రాపర్టీకి వాల్యూ అంత ఉండదు, అప్రిషియేట్ కూడా అవ్వదండి. ఫ్యూచర్లో రీసేల్ కూడా మీరు ఇబ్బంది పడతారు. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రాపర్టీ 1.5 కూడా హయ్యర్ సైడ్ అని చెప్తుంది. 1 కిలోమీటర్ లోపల ఉండాలి. హైవేకి 1 km లోపల ఉంటేనే దాని అప్రిషియేషన్ బాగా వస్తుంది, డెవలప్మెంట్స్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో అదే మీకు చెప్పాం కదా, ఈరోజు నేను రుద్రారంలో ఒక ప్లాట్ కొన్నాను అనుకుంటే ఈరోజు 30,000 రూపాయలు ఉందండి. 27,000-30,000 రూపీస్ ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో ప్లాట్ కొందామంటే 22 నుంచి 27,000 రూపాయల మధ్యన ఉందండి. సదాశివపేట ఆల్మోస్ట్ 20,000 ఉందండి. 17,000-20,000. జహీరాబాద్ అనుకుంటే 10,000-14,000 ఉందండి, డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో మీకు డిటిసిపి అప్రూవల్ కూడా దొరుకుతుందండి హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే క్రౌడ్ పెరుగుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి. ముంబై హైవే అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది నిమ్స్. సో అక్కడ చాలా ఆ సెజ్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. అదేవిధంగా ఎంఆర్ఎఫ్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, తోసిబా ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి, కాలేజెస్ ఉన్నాయండి. ఐఐటి మెయిన్గా మనకు గుర్తొచ్చేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి అండి. ఐఐటి కూడా మనకి ఇదే ముంబై హైవేలో ఉంది. ఐఐటి కన్నా ఫార్ బిఫోర్ రుద్రారంలో గీతం యూనివర్సిటీ ఉందండి. ఈరోజు గీతం యూనివర్సిటీలో విల్లాస్ కడుతున్నారు, బడ్జెటెడ్ విల్లాస్, అంటే ₹1,00,00,000 ఒక విల్లా వస్తుంది. సో అది కూడా ఇట్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. విల్లాస్ కొనుక్కుందంటే అప్ టు రుద్రారం, సంగారెడ్డి వరకు వెళ్ళొచ్చండి. సంగారెడ్డి వరకు ఎందుకు వెళ్ళొచ్చు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. బిహెచ్ఈఎల్ సర్కిల్ నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే కడుతున్నారండి. అంటే ఆ హైవేకి మీకు సిగ్నల్స్ ఉండవు. హార్డ్లీ 20 మినిట్స్లో మీరు సంగారెడ్డి రీచ్ అయిపోతారు బిహెచ్ఈఎల్ నుంచి. దీనికి ఓన్లీ 3 ఎగ్జిట్స్ వస్తున్నాయండి. ఒకటి పటాన్చెరు, రెండోది రుద్రారం, మూడోది సంగారెడ్డి అండి.
సో ఒకసారి ఆ రోడ్ ఎక్కితే మీరు డైరెక్ట్ సంగారెడ్డి 20 మినిట్స్లో రీచ్ అయిపోతారు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు సంగారెడ్డిలో. ఈవెన్ రుద్రారం, ఈవెన్ పటాన్చేరిలో కూడా ఇస్నాపూర్ సైడ్ ఇన్వెస్ట్ చేయడం ఇది రైట్ టైం అండి. సో ప్రైజెస్ కూడా రెక్టిఫై అవుతున్నాయి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో పెరుగుతాయండి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి, రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 1 ఇయర్లో గవర్నమెంట్ కంప్లీట్ చేస్తానంటుంది ప్రాజెక్టు. సో ముంబై ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ముంబై హైవే. నెక్స్ట్ వచ్చేది బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది షాద్నగర్. షాద్నగర్లో నా ఎగ్జాంపుల్ చెప్తాను. మా సిస్టర్ చేతిన ఒక ప్లాట్ కొనిపించానండి 3,000 రూపాయలకి గజం. అదే ఈరోజు దాదాపు 10,000 రూపాయలు ఉందండి. అదే 5-6 ఇయర్స్ అవుతుంది, అంతే 5 ఇయర్స్ అవుతుందండి. సో అంటే చెప్తుంది ఇది కొంచెం హైవే నుంచి ఒక 2 km లోపలికి వెళ్ళాలి. హైవే దగ్గర తీసుకోవాలనుకుంటే ఈరోజు దాదాపుగా ఒక 18,000, 20,000, 23,000 కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి హైవే దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్. సో ఇదే 23,000 ప్రాజెక్టు 1 ఇయర్ బ్యాక్ దాదాపుగా 12,000 to 13,000 ఉండాలండి. సో 1 ఇయర్లో ఆల్మోస్ట్ డబల్ ఎప్రిషియేట్ అయ్యింది. సో ఎస్, ఆల్మోస్ట్ పెరిగింది. ఇటు బాలానగర్ అని, షాద్నగర్, బాలానగర్, రాజాపూర్ వరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే హైవేకి 1 కిలోమీటర్ రేడియస్లో చూడండి. నేను రీసెంట్లీ చాలా ప్రాజెక్ట్స్ చూశాను. మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. 50 acres, 40 acres, 70 acres విత్ డెవలప్మెంట్స్. ముందు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ల్యాండ్ చూసి అమ్మేవారు, కొనేసేవారు. బట్ అట్లా కాదు. ఇప్పుడు జనాలు బాగా ఎడ్యుకేట్ అయ్యారు రియల్ ఎస్టేట్ మీద. ఐ మీన్ పర్మిషన్స్ ఉండాలి, రేరా ఉండాలి, డెవలప్మెంట్స్ ఉండాలని చూస్తున్నారు. అటువంటి డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. రూపాయి ఎక్కువ ఉన్నా కూడా డెవలప్ అయిన ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిలేవండి. రోడ్స్ ఉండవు, ప్రాపర్ రోడ్స్ గ్రావెలీస్ వదిలేసేవారు, ప్రాపర్ డ్రైనేజెస్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 100% డెవలప్మెంట్స్ ఉంటేనే మార్టిగేజ్ ప్లాట్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ రీసెంట్ అప్రూవల్ ప్రాజెక్ట్స్ అయితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. పాత ప్రాజెక్ట్స్ అంటే డెవలప్మెంట్స్ ఉంటేనే కొనండి. ప్రైజెస్ కూడా చాలా హైక్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా హైక్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఈ 3 హైవేస్లో హ్యూజ్ డెవలప్మెంట్స్ రాబోతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఎడ్యుకేషన్ చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. ప్లస్ మెట్రో కూడా ఎక్స్పాండ్ అవుతుంది నేను చెప్తున్న ప్లేసెస్కి. సో మీకు అడ్వైస్ కావాలనుకుంటే ఎక్కడ కొంటే ఎంత పెట్టొచ్చు, మీ తక్కువ అమౌంట్ ఉంటే ఎక్కడ పెట్టొచ్చు, ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కడ పెట్టొచ్చు, రిటర్న్స్ ఎక్కువ ఎక్కడ వస్తాయి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగ వస్తుంది, డెఫినెట్గా నేను మీకు చెప్తానండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియాలో పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. పింక్ చేయండి. మీరు మీ క్వశ్చన్ ఏందో అడగండి. డెఫినెట్గా ఐల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. నమస్తే.